మన ఋషులు అంటే ఎంత గట్టిగా చెప్పారు అంటే మారేదంతా కూడా ప్రకృతి సత్వతమో రజోగుణాలు. ఆ తర్వాత ఇంక్లూడింగ్ ఏంటి అండం పిండం బ్రహ్మాండం అన్నారు కదా. బ్రహ్మాండం అంటే ఏం లేదు, ఈ పంచభూతాలు బ్రహ్మాండం. అండం అంటే గ్రహాలు, పిండం అంటే మన జీవాత్మలు. అంటే ఏంటి, మనం ఎలా పుట్టి పెరిగి మధ్యలో ఉండి తర్వాత ఎలా వెళ్ళిపోతున్నామో ప్రకృతి కూడా అంతే. భూమి భూమి ఉన్నది ఉన్నట్టుగా ఏం లేదు, కొద్ది గొప్ప ఎక్స్పాండ్ అవుతుంది. అంటే ఏంటి, అట్లాగే సముద్రాలు ఎక్కువ, నీళ్ళు ఎక్కువ పెరుగుతున్నాయి. అంటే అల్టిమేట్ ఏంటి, ప్రకృతి అంటే ఏంటి, మార్పు అంటే రావడము, ఉండడము, వెళ్ళడము అనేది సహజం అన్నాడు. ఆ తర్వాత మారకుండా ఉన్నదేంటి, ఒక్క పరమాత్మ తత్వం మాత్రమే. నామం లేదు, రూపం లేదు, మార్పు లేదు అన్నాడు. అంటే ఇప్పుడు మనం అబ్జర్వ్ చేయాల్సింది ఏంటి, మారుతున్నది ఏది కూడా భగవతత్వం కాదు. అంటే ఇప్పుడు అల్టిమేట్గా ఇప్పుడు జరుగుతున్నాయి కదా. ఇప్పుడు ఇప్పుడు అవేమంటారు, ఇప్పుడు వాటిని పుష్కరాలు అంటున్నారు కదా. పుష్కరాలు అంటే ఏంటి, ఒక్కొక్క నదికి 12 సంవత్సరాలకు ఒకసారి పుష్కరాలు వస్తాయి. అంటే ఏంటి, 12 మంది సూర్యులు ఉన్నారు. ఈ సూర్య అంతే కదా, కనపడుతున్నదంతా ప్రకృతి సౌరశక్తే కదా. అంటే ఆ సౌరశక్తి అంతా కూడా నీళ్లలో ఉంటుంది. అందుకని అక్కడికి వచ్చి మంత్రం ఏదో చెప్పేసి చేసుకుంటూ పోతారు అంటారు. అవన్నీ కూడా పరమాత్మ తత్వానికి చేరడానికి సాధనలు మాత్రమే తప్ప అవన్నీ ముఖ్యమని ఎక్కడ మన ఉపనిషత్తుల్లో చెప్పలేదు. తర్వాత ఇంకొక విషయం ఏంటంటే, శంకరాచార్య గారు ఉన్నప్పుడు కొంచెం యజ్ఞ బలులు అవన్నీ కూడా కొన్ని ఉన్నాయన్నమాట. అంటే ఆ రోజుల్లో ఉన్నాయి కదా కొన్ని మూఢాచారాలన్నీ. అప్పుడు ఒక శిష్యుడు అడుగుతాడు, అదేంటి ఉన్నదంతా ఒక పరమాత్మతత్వ శక్తి అన్నప్పుడు ఈ యజ్ఞాలు ఈ బలులు ఇవేంటి గురుదేవా అని అడుగుతాడు. అప్పుడు ఆయన ఏమంటాడు అంటే ఎవ్వరూ కూడా సమాజానికి వ్యతిరేకంగా ఆలోచించే స్థితి ఏ జీవత్వానికి ఉండదు. మన ఋషులు కూడా మనుషులే, వాళ్ళు పెళ్ళిళ్ళు చేసుకున్నారు. వాళ్ళు అని కాకపోతే ఏంటంటే వాళ్ళ మనసు స్వచ్ఛంగా ఉంది కాబట్టి సత్యం ఏంటి అసత్యం ఏందని గ్రహించి మనందరం కూడా ఎంతవరకు సుఖంగా ఉంటామా అనేటువంటి ఆలోచనతోటే పాపం వాళ్ళ ఆ పాజిటివ్ మంత్రాలు రాయడం జరిగింది. అంతకంటే ఏం లేదు. అప్పుడు ఆయన చెప్తాడు, అంతేనయ్యా లోకానికి అనుగుణంగా కొంచెం పోతూ ఉండాలి అంటాడు. అంటే ఆయనకు నమ్మకం లేదు. అంటే ఏంటి, యజ్ఞాల మీద యాగాల మీద జంతువుల మీద శంకరాచార్య గారికి నమ్మకం లేదు. తర్వాత ఇంకొకటి కూడా ఎక్కడ, మరి నేను ఇంకా 100% చదవలేదు కానీ సౌందర్య లహరి ఏదో మొత్తం మీద నాకు అంతగా అవగాహన లేదు. భగవంతుడి దగ్గర అవకాశం ఇస్తే అప్పుడు మాట్లాడుకోవచ్చు. ఆయన కాశీకి వెళ్ళి లింగాన్ని కౌగలించుకొని నన్ను క్షమించు, నామం లేని వాడికి నేను నామం పెట్టా, రూపం లేని వాడికి నేను రూపం పెట్టా, అందుకని నన్ను క్షమించు అని ఎక్కి ఏడిచాడట. అంటే అర్థమైంది ఎందుకు పెట్టాడు ఆయన అవన్నీ. మనం అందరం ఒకే స్థితిలో ఉన్న వాళ్ళం కాదు మనుషులు. ఒకరికి చెప్పిన వెంటనే అర్థమైపోతుంది. ఉత్తమాధికారులు కొంతమంది 2-3 సార్లు చదివి ఏదో వీని కింద మీద పడి నేర్చుకుంటారు. మధ్యమాధికారులు కొంచెం అధమం, చాలా కష్టపడితే తప్ప అసలు అర్థం కాదు. అధమాధమానం అంటాడు. అంటే ఏంటి, నెగటివ్గా అర్థం చేసుకుంటారు. ఇన్ని రకాల మనుషులకు మరి అర్థం కావాలంటే అనే ఉద్దేశం